టిఫిన్ ఇడ్లీ అండి ఈరోజు. చట్నీ కొంచెం పెట్టు. ఇడ్లీ తింటున్నాము. ఇవాళ అయిపోయేదిలే, ఉంచిన బాగోదు. ఇక బాగుండదు. టిఫిన్ ఇడ్లీ అండి ఈరోజు. కనిపిస్తుంది కదా. ఇందులో పెరిగేసిద్దామా? గారెల్లోకి అయితే, ఇడ్లీలో కాదు, గారెల్లోకి బాగుంటుంది అనేసి. వాళ్ళు చేయలేదా బుజ్జి? చేయలే, కాలేజీకి వెళ్ళిపోయాడు. 11 గంటలకు కదా కాలేజీ. ఇప్పుడా పొద్దుపూట అనుకుంటున్నాను నేను, తెలియదు. కొబ్బరి చట్నీ ఇడ్లీ బాగుంది. కొబ్బరి చట్నీ చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా చేసుకుంటే బాగుంటుందా? మరి సబ్కా లేకుండా కొంచెం కారంగా బాగుంది. అన్నీ బాగా రుచులుగా కావాలండి ఆయనకి. రుచులుగా కావాలి. నేను ఎట్టున్నా తింటా. తిన్న వరకు శుభ్రంగా తినాలి, రుచిగా తినాలండి. అది నా కోరిక. ఇవాళ అయిపోతుంది. ఇట్లా వేసుకుంటే దోశకు కూడా బాగానే ఉంటుంది. ఎందుకు కొబ్బరి ఉందిగా, అదే చదువుతున్నా. ఇంకో చెప్పు, రోజు కొడతానే ఉంటుందా. దేవుడు ఊళ్ళోకి వస్తుంటే రోజు కొడుతున్నాం. బయట చాకులు అందించాను నిన్న. ఒకసారి ఇట్టా టిఫిన్ చేస్తుంటే మనం, బామ్మగారు నీ ప్లేట్లో కలర్ఫుల్గా కనపడలేదండి ఏందో కూడా అని అన్నారు వాళ్ళు. అందుకని కనిపించేది పెడుతున్నా. ఇడ్లీ కొబ్బరి చట్నీ. అయిపోయిందా నీకు? జావు కూడా దోగపోసి ఇస్తా ఇక్కడే. ఫ్యాన్ ఇచ్చేదా? మళ్ళీ చదువుతారు. ఇవాళ టీలు కాకుండా రాగి జావ వేస్తానండి. టిఫిన్ చేసిన తర్వాత రాగి జావ తాగితే మంచిదని ఇదిగో కాసాను అనమాట. ఇక రోజు రాగి జావ. దాంట్లో పోసేదా? బాగా ఆరిపోతే రాగి జావ తాగొచ్చు. రోజు ఒక నెలన్న తాగితే ఎండలకి రాగి జావ మంచిది, చలవ. ఖచ్చితంగా 2 గ్లాసులు అయ్యాయి. ఇది పెద్దది అనుకుంటా, దాని మీద కొద్దిగా ఒకటేనా? రోజు టిఫిన్ తర్వాత రాగి జావే ఒక నెల చల్లబడేదా. ఒక స్పూన్ తెచ్చుకొని తిప్పుకుంటే తాగొచ్చు.
ఒకసారి ఇది మంచిది కూలింగ్ నీళ్ళ పొద్దునే మొదలు పెట్టేశారు. ఇప్పుడు టేస్ట్ ఎంత వచ్చింది మరి. దీంట్లో ఈ రాగి పిండిలో బాదం పప్పు, కొంచెం జీడిపప్పు, కొంచెం యాలకులు వేసి పట్టానండి. 2-3 స్పూన్లు వేసి చిక్కగా కాసుకుంటూ అయితే టీలు కాఫీలు దాక్కుండా ఎండలకి ఒళ్ళు వేడి చేయకుండా కాపాడుకోవటానికి. మొన్న తెగ స్పీడ్గా తిరిగింది, ఇప్పుడు కొంచెం స్లోగా తిరుగుతుంది. ఇప్పుడు స్పీడ్ వచ్చింది బాగా, ఫ్యాన్ ఆరిపోద్ది ఇప్పుడు. టేస్ట్ ఎట్లా ఉంది అసలు? బాగానే ఉంది. పడింది బాగా పప్పు జీడిపప్పు కదా ఇవాళ. కాఫీ కానీ టీ కానీ వేడి వేడి తాగేస్తాం. ఈ తాగుతుంది కావట్లేదు కదా. వేడి ఇది ఎంత చల్లగా తాగుతాం. మీరు టిఫిన్లు చేశారా, కాఫీలు తాగారా, లేకపోతే రాగి జావ తాగుతున్నారా? మీరు కూడా రాగి జావ తాగండి, దాంట్లో మంచిది. రాగి సంగటి, రాగి జావ. నేను సుజాత అంటుంది, అంకులు తలకు రంగు వేస్తే కుర్రాడల్లో ఉంటాడు, తలకు రంగులా కట్టుంటాడు. ఇంకా ముసుగుతనం అడిగిపోతాం. 73 ఏళ్ళు ఉంది ఆయనకి, నాకు 63 ఏళ్ళు. 10 ఏళ్ళు లేదుగా మరి తేడా. 8 ఏళ్ళు అనేవాళ్ళు. నీకు 73 వచ్చుండు, నాదేమో 63 వెళ్ళిపోయింది. అది కూడా ఆగస్టు. 10 ఏళ్ళు తేడా ఎక్కడ ఉంది ఇద్దరికి? 7-8 ఏళ్ళు అనేవాళ్ళు. నాయనమ్మ చెప్పేది, నీకు 7వ సంవత్సరంలో 2వ సంవత్సరంలో నేను పుట్టాను. అంత బెల్లం వేసింది, బెల్లం తక్కువ. తీపి రాలేదు కదా, చాలే ఈ తీపి చాలే. ఎందుకు అదే మరీ ఎక్కువ కూడా ఎందుకు? అంతేసినా కూడా ఈ తీపి సరిపోతుంది. ఎన్ని నిమిషాలు వచ్చింది వీడియో? 9. ఇంత 10 రాని. అంతే. ఇంత కొంచెం కొంచెం అయితే ఆరిపోతుంది. హాయ్ అండి, బాయ్. టిఫిన్ చేసాము, రాగి జావ తాగాము. ఇంకా ఉందండి, కాలుతుంది. అది అయిపోయింది. మధ్యాహ్నం 1 గంటకండి రాగి సంకటి చేస్తా. తీసేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.